నా బాధలో, బాధ్యతల్లో తోడులేని ఏ ఒక్కరికి నన్ను ప్రశ్నించే హక్కు లేదు. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి అది పూలమాలలా ఉంటుంది. మరి కొంతమందికి అది ముళ్ళల దారి. నేను నడిచిన దారిలో పూలు లేవు, బాధలే ఉన్నాయి. ఆ బాధల్ని నేను ఒంటరిగా మోశాను. రాత్రులు ఏడ్చాను, ఉదయాన్నే నవ్వాను. ఎందుకంటే నాకు బాధపడే లగ్జరీ లేదు. నాకు బాధ్యతలు ఉన్నాయి. అప్పుడు ఎవ్వరూ రాలేదు. నువ్వు బాగున్నావా అని అడగడానికి కూడా ఎవరికీ టైం లేదు. కానీ ఇప్పుడు నేను మౌనంగా ఉంటే ప్రశ్నిస్తున్నారు. నేను దూరంగా ఉంటే విమర్శిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను కూలిపోతున్నప్పుడు నన్ను లేపని వారు మీరు. ఇప్పుడు నేను నిలబడితే ఎందుకు అసహనపడుతున్నారు? నా నిశ్శబ్దం అహంకారం కాదు. అది నేర్చుకున్న పాఠం. నా దూరం ద్వేషం కాదు. అది నాకు నేనే ఇచ్చుకున్న గౌరవం. బాధను పంచుకొని వాళ్ళు, బాధ్యతను ముయ్యని వాళ్ళు జీవితం గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఒక మనిషి ఎలా మారాడో తెలుసుకోవాలంటే అతను ఏం ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలి. నన్ను ప్రశ్నించే ముందు ఒక్కసారి నా చోట నిలబడి చూడండి. నా ఒత్తిడి, నా భయం, నా నిద్రలేని రాత్రులు, నా నిశ్శబ్ద యుద్ధాలు, వాటిలో మీరు లేరు. అయితే నా మార్పులో కూడా మీకు హక్కు లేదు. గమనించండి, నా బాధలో తోడులేని వారు, నా బాధ్యతలో భాగం లేని వారు, నా నిర్ణయాల్లో కూడా భాగం లేదు. ఇకపై నేను ఎవ్వరిని అర్థం చేసుకునేలా జీవించను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళ కోసమే జీవిస్తాను. ఇది అహంకారం కాదు. ఇది ఆత్మగౌరవం.